సెప్టెంబర్ 7న నిర్వహించుకునే వినాయక చవితి పండుగను ప్రజలందరూ పర్యావరణ కాలుష్యం లేకుండా నిర్వహించుకోవాలని, పందేళ్ల ఏర్పాటుకు ముందస్తు అనుమతులు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు. కలెక్టరేట్ నుంచి డివిజన్ మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా మట్టి గణపతి విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు పర్యావరణానికి హాని కలిగిస్తాయని పేర్కొన్నారు. ప్రజలు కూడా మట్టి గణపతి విగ్రహాలకు పూజలు చేయడం ద్వారా చక్కటి సందేశం ఇవ్వాలని కోరారు. గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ముందస్తుగా జిల్లా యంత్రాంగం నుంచి అనుమతులు తీసుకోవాలన్నారు. నిమజ్జనం చేసే ప్రాంతాల్లో లైటింగ్, గజ ఈతగాళ్లు, మెడికల్ క్యాంపులను ఆయా శాఖలు ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్, ఫైర్ డిపార్ట్మెంట్లు మండపాలను తనిఖీ చేసి తగిన భద్రత కల్పించే ఏర్పాట్లను పరిశీలించి అనుమతులు మంజూరు చేయాల్సి ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ కుల ధృవ పత్రాలు, గణేష్ ఉత్సవాలు, CCRC కార్డులు, రెవెన్యూ అంశాలు, స్థానిక సంస్థల పన్నులు, పన్నేతర వసూళ్లు, ఉపాధి హామీ, పల్స్ సర్వే, పశువుల గణాంక సర్వే, మన స్కూల్ మన భవిష్యత్తు పురోగతిపై సమీక్ష నిర్వహించారు. JCS చిన్నరాముడు, DRO నరసింహులు పాల్గొన్నారు.